వాళ్ళ పైకి పెట్టుకోరా. అరే స్నానం చేయండి, స్నానం చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాత్విక లైఫ్ ఆఫ్ బ్లూమ్స్. అందరూ ఎలా ఉన్నారు? ఇక్కడ మనం చూస్తున్నాం, మేమందరం కలిసి మా ఫ్రెండ్స్ అందరం కలిసి వనభోజనానికి వెళ్తున్నాము. మామిడి తోటలో వనభోజనానికి. మాకు తెలిసిన దగ్గరలో ఉన్న ఫామ్ హౌస్లో మామిడి తోటలో వనభోజనాలు అన్నమాట. అందరం కలిసి ఒక 4 కార్లో కలిసి అందరము వనభోజనానికి వెళ్ళాం. సింపుల్గా చూడండి, దారి ఈ ఫామ్ హౌస్ ఎంట్రన్స్ చూడండి, చాలా బాగుంది ఫామ్ హౌస్. అంటే ఇక్కడ చాలా నీట్గా చాలా బాగుందన్నమాట. మొక్కలు ఉన్నాయి, చుట్టూ మామిడి తోట, వాటర్ ఫెసిలిటీ సూపర్గా ఉంది. ఎందుకంటే చుట్టూ పొలాలు ఉన్నాయి కదా. ఇక్కడ అన్ని డ్రాగన్ ఫ్రూట్ చెట్లు, అంజీరా చెట్లు, మొత్తం ఒకటేంటి అన్ని రకాలు ఉన్నాయి. ఇవ్వండి కార్, ఇక్కడ ఒక చిన్న రూమ్లా వేశారు, చుట్టూ పొలాలు ఉన్నాయి అన్నమాట. చాలా బాగుంది కదా చూడటానికి. అందుకే మేమంతా కలిసి ఇక్కడికి వచ్చి ఈ కార్తీక వనభోజనాన్ని ఇక్కడ ఎంజాయ్ చేసామన్నమాట. సింపుల్గా చూసారా, వంట బిర్యానీ, కర్రీ, చట్నీస్, అలా సింపుల్గా వంట చేసుకొని, రైతా చూడండి, గులాబీ పూలు ఎంత బాగుందో కదా. ఇలా సింపుల్గా వంట చేసుకొని మేమందరం కలిసి మంచిగా ఎంజాయ్ చేసామన్నమాట. ఇంకెందుకు ఆలస్యం, మరి మా కార్తీక వనభోజనాన్ని మీరు చూస్తారా? మా వనభోజనాలు పిల్లలు ఫుల్ ఎంజాయ్మెంట్తోనే స్టార్ట్ అయిపోయింది. అసలు వెళ్ళంగానే ఇంకా పిల్లలు అలా మోటార్ చూసి ఆ తొట్టుల్లో నీళ్ళు పట్టుకొని అసలు ఇక పిల్లలందరూ, యాక్చువల్గా మేము వెళ్తే బట్టలు కూడా వేరే తీసుకెళ్ళాలి, అలాగే నీళ్ళల్లో దిగిపోయారు, షర్ట్లన్నీ ఇప్పేసి పిల్లలందరూ. చూడండి ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అసలు ఫుల్గా చూసారు కదా మా పిల్లల ఎంజాయ్మెంట్. చుట్టూ మామిడి తోట చూడండి ఎంత బాగుందో కదా. చుట్టూ మామిడి తోట, ఇది చిన్నగా ఒక 2 రూమ్స్ హౌస్. ఇలా కూర్చోవడానికి కింద ఇలా టైల్స్తో మంచిగా డెకరేట్ చేసుకున్నారు అక్కడ వాళ్ళు ఫామ్ హౌస్లో. చాలా బాగుంది కదా. చూడండి వాటర్ ఎలా వస్తున్నాయో. ఈ వాటరు ఇలా తొట్టులోకి నుంచి కింద చిన్న హోల్ ఉంటుంది, అక్కడ క్లాత్ తీసేస్తే చక్కగా బయటికి నీళ్ళు వెళ్ళిపోతాయి అన్నమాట పొలానికి. చుట్టూ పొలం ఉంది కదా, ఆ పొలానికి నీళ్లు పెడుతూ ఉంటారు. అలాగే అక్కడ ఆవులు ఉన్నాయి, ఆవులకి నీళ్లు. అది చూడండి, చూసినంత మేరలో మామిడి తోట ఎంత బాగుందో కదా. ఇటు పక్కన వరి తోట ఉంది. అదేనండి, మాగాళ్ళలో వరి తోట వేస్తారు తెలుసు కదా, అది. చుట్టూ అక్కడ అన్ని రకాల చెట్లు ఉన్నాయి. చింత చెట్టు, సపోటా చెట్టు, డ్రాగన్ ఫ్రూట్స్, నారింజ, ఫ్లవర్స్, అన్ని రకాల పూలు, అది అంజీరా చెట్టు, అన్నీ ఉన్నాయి. పిల్లలందరూ ఫుల్గా అసలు ముందు వాటర్తోనే ఫుల్గా ఎంజాయ్ చేసి అలసిపోయారనమాట. మేము రైస్, బిర్యానీ, పొటాటో కర్రీ, అదేండి వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్, అంటే ఫ్రైడ్ రైస్ కాదు, బిర్యానీ బగారా రైస్ అనమాట. అందులోకి పొటాటో కర్రీ, పెరుగు చట్నీ చేసుకొని ఆ తర్వాత పచ్చళ్ళు తెచ్చుకున్నాం అనమాట ఇంటికాడ నుంచి. అది చూడండి, బగారా రైస్లోకి, అదేనండి వెజిటేబుల్ రైస్లోకి మనము రైస్ని పొయ్యి మీద వేస్తున్నాం చూడండి. ఇలా అందరం కలిసి ఒక్కొక్క పని హెల్ప్ చేసుకుంటూ ఎంజాయ్ చేస్తూ పిల్లలందరూ పాటలు పెట్టుకొని అలా ఎంజాయ్ చేస్తూ ఉన్నారనమాట. ఎవరికి వాళ్ళు చక్కగా అన్ని రకాలుగా ఎంజాయ్ చేస్తూ ఈ కార్తీక మాసంలో మా వనభోజనాన్ని మేము ఇలా కంప్లీట్ చేసామన్నమాట. చూడండి సపోటా చెట్టు, సపోటా కాయలు ఎలా ఉన్నాయో.
ఇవి పాల సపోటా అంటారు వీటిని. చూడండి ఎంత బాగున్నాయో. ఇది అంజీరా చెట్టు చూడండి ఎలా ఉన్నాయి అంజీరా, ఇంకా పచ్చికాయలు అనమాట, పండలేదు. చూడండి ఇవి మామూలుగా కాయలంటే కొమ్మల నుంచి ఆకుల దగ్గర కాస్తాయి, కానీ ఇది చూడండి మొదల దగ్గర నుంచి, అంటే మెయిన్ మొదలుకే కాయలు అంజీరా కాయలు కాస్తాయి అనమాట. చూసారా ఎంత బాగా కాస్తున్నాయో. చూడండి ఇక్కడ చుట్టూ వరి ఉంది. ఇది సపోటా చెట్లు. ఇలా అక్కడ ఒక చిన్న ఇల్లు వేసారనమాట. అదంటే రెండో వాళ్ళు పొలం తీసుకుంటారు కదా. చూడండి ఇలా మీకు చెప్పాను కదా, పైపులో నుంచి నీళ్ళు బయటకు వెళ్తాయని. ఇలా పొలం మొత్తం ఇలా చిన్న చిన్న కాలువలుగా మళ్ళీగా చేసి ఇలా నీళ్లు పెడతారనమాట. పిల్లలు ఫుల్గా చూడండి అంత పొలంలోకి వెళ్ళి వరితో వాళ్ళు ఉన్నారు. మా అబ్బాయి అయితే ఇంకా చూడమ్మా వచ్చిందమ్మా చూసారమ్మా. నీళ్ళతో ఇప్పటిదాకా నీళ్ళతో ఆడి ముసిపోయి మళ్ళీ ఆ బట్టను ఆరేడితే మళ్ళీ వేసుకుని నీళ్ళుగా మళ్ళీ నీళ్ళలోకి వెళ్తారు. మళ్ళీ పిల్లలందరికీ ఫుల్ రిఫ్రెష్మెంట్ అనమాట. సూపర్గా ఎంజాయ్ చేశారు. చూడండి వరి తోట చాలా బాగుంది. అంతా ఫైనల్గా వచ్చేసింది. ఇంకా ఒక 1 వీక్ అలా ఉంటే కోసేస్తారు వరి. ఇక్కడ చక్కగా కూర్చొని సిట్అవుట్ లాగా చక్కగా కూర్చొని మంచిగా బెంచ్లు వేశారు కూర్చొని ఎంజాయ్ చేయడానికి. చూడండి ఎంత బాగుందో కదా ప్లేస్. చక్కగా నీడగా మంచిగా ఎంజాయ్ చేయడానికి ఫుల్ చాలా బాగుందన్నమాట. మంచి ప్లేస్ చక్కగా కట్టుకున్నారు వాళ్ళు ఫామ్ హౌస్. తెలిసిన వాళ్ళదనమాట. వాళ్ళు మేము అడగంగానే మాకు ఇచ్చారనమాట ఆ రోజు ఎంజాయ్ చేయడానికి. చక్కగా మేము వెళ్ళి అక్కడ వంట వండుకోవడానికి కూడా వాటర్ ప్రాబ్లం. చూసారు కదా వాటర్ని, చక్కగా వాటర్తో సింపుల్గా వండుకొని మేము ఫుల్గా ఎంజాయ్ చేసాం. ఏదో ఒకటి అలా డిస్కషన్ చేసుకుంటూ మాట్లాడుకుంటూ ఇది వండుదామా అది వండుదామా అని అలాగా. చూడండి చుట్టూ కూడా మీకు స్టార్టింగ్లో ఇక్కడ ఆవులు ఉన్నాయి చూడండి. ఆవుల్ని కూడా పెంచుతారు ఇక్కడ. అంటే వాళ్ళు లోపల కొన్ని 2-3 ఉన్నాయి చూడండి. చాలా పెద్దది, లోపలికి ఎన్ని కార్లు అయినా పడతాయి. చూసారా టేకు చెట్లు కాడి నుంచి ఉసిరి చెట్లు, చింతకాయ చెట్లు అన్ని రకాలు ఉన్నాయి. పిల్లలు వెళ్ళంగానే గొడవ చేస్తారని పోహా ఉంటుంది, పోహా మిక్చర్ దాంతో బాగా ఇచ్చేసారనమాట. వాళ్ళ పైకి పెట్టుకోరా. అరే స్నానం చేయండి, స్నానం చేయండి. పిల్లలు ఎలా ఎంజాయ్ చేస్తున్నారో ఫుల్గా, మామూలుగా కాదు. అలా ఎంజాయ్ చేస్తూనే ఉన్నారు. ఒక పక్క వంట వండుతూనే ఉన్నాము ఇలా అందరితో. చూడండి మా ఆంటీ బగారా రైస్ చేస్తున్నారు. ఇలా అందరూ తలా ఒక పని చేస్తూ ఎంజాయ్ చేసేవాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. మా వాడైతే ఎన్నిసార్లు ఆ నీళ్ళలో అసలు చూడండి తొట్లో దిగేశాడు. అసలు ఎంత అంటే పిల్లలు ఒక్కళ్ళు కూడా వరుసగా 3 ఉన్నాయి. ఒక దాంట్లో ఒకళ్ళు అలాగ ఫుల్గా. కొంచెం వీళ్ళు పెద్ద పిల్లలు, వాళ్ళ చిన్న పిల్లలు కూడా ఉన్నారు. వాళ్ళని చూసి వాళ్ళు మేము దిగుతామని బాబా ఎంత అల్లరి చేశారంటే అంత అల్లరి చేశారు. రైస్ అయిపోయింది. ఫ్రెష్గా అన్నం కూడా ఫ్రెష్ సాల్ట్ తేలేదు ఇప్పుడు. డబ్బాలు వాళ్ళ దగ్గర తీసుకున్నారు కదా, తెచ్చింది మళ్ళా ట్యాంక్ ఇప్పుడు ఏడ పెట్టింది. ఏడ పెట్టినామా
నేను ఎట్లా కూర్చున్నా నన్ను వింటో కాదు. నువ్వేం కనపడట్లే అక్కడ, అమ్ము కనపడుతుంది. ఇలా తిప్పాలి అంగో మీద ఎన్ని ఐడియాస్ ఉన్నాయో చూసావా. హాయ్ ఫ్రెండ్స్, పడా చేయడం ఇంత పడుతున్నారు. దానంత ఈజీ ఏది ఉండదు. అన్న మీరు అలా ఖాళీ కూర్చుంటే గుడి అని చెప్పినారు ఇవన్నీ. రండి ఇంకో నా బిడ్డ నన్ను ఒంగి గుద్దుతారంట. ఎవరు రాలే, వీళ్ళు ఎవరు రాలే. సన్నీ రా, ఆడుదూరా నాతో. చూడు అప్పుడే ఆరదు. వేసుకుంటారు కానీ మా తమ్ముడు స్వామిమాల వేసుకున్నా ఇక్కడ మళ్ళీ తడుపుకుంటారా ఈ మోసిరా మనం ఇంటికి వెళ్తే వెళ్ళలేం, మళ్ళీ ఇప్పుడు వెళ్తేనే వెళ్తాం. బీరకాయలు పెసరపప్పు వేస్తే బాగుంది, పెసరపప్పు చేయలేదు. పుట్టి బీరకాయ కూర కూడా బాగుంటది. అరకిలో పెడదాం. అబ్బా కొద్ది కొద్దిగా వచ్చి బీరకాయలు టమాటాలు పల్లీలు వేసి దంచి పోకేద్దాం అయిపోతుంది. కూర వండితే పచ్చడి ఉంది, బీరకాయ పచ్చడి నేను తీసుకొచ్చాను, నేతి బీరకాయ పచ్చడి. కూర వండితే అయిపోతుంది. ఉల్లిపాయలు ఉన్నాయి అంటే అందులో కలవచ్చు కదా. ఇక్కడే ఉంటుంది ఆంటీ. కొలవాలా ఇక్కడ ఉన్నాయి. కొలవాలా టమాటా ఇక్కడే ఉంది ఇప్పుడు. ఇదిగో టమాటా జీలకర్ర శివ జీలకర్ర అంటే తెచ్చారా? సరదాగా పిల్లలతో వాళ్ళ గొడవలు, అక్కడికి వెళ్దాం ఇక్కడికి వెళ్దామని వేరే ఆల్రెడీ పిల్లలందరూ వాటర్లో ఎంజాయ్ చేసి ఫుల్గా తడిసిపోయి మళ్ళీ ఆ బట్టలన్నీ తీసి ఆరేసి ఫుల్గా పిల్లలందరూ బాగా ఎంజాయ్ చేశారు. చూడండి చింతకాయలు కోసుకుంటున్నాం మేము. అక్కడ చింత చెట్లు ఉన్నాయి. ఆ ఫామ్ హౌస్ చూడండి, చింతకాయలు ఎంత లేతగా ఉన్నాయి అన్నమాట, పుల్లగా ఉన్నాయి. ఆ చింతకాయలు టమాటాలు వేసి పచ్చడి కూడా చేసుకున్నాం. చూడండి పిల్లలు వాళ్ళు అన్నం తింటూ వాళ్ళ డిస్కషన్ వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఇప్పటివరకు మీరందరూ మా వంట డిస్కషను ఏదో అలా సరదాగా అయిపోయింది. చూసారా, అందరూ చక్కగా బిర్యానీ రైస్ చేసుకొని కుర్మా, పొటాటో కర్రీ, పెరుగు చట్నీ, అలాగే 4 రకాల చట్నీ
నేతి బీరకాయ చట్నీ, గోంగూర చట్నీ, మామిడికాయ చట్నీ, టమాటా చట్నీ విత్ నెయ్యి, ఇలా వైట్ రైస్, పెరుగు, ఇలా ఇన్ని రకాలు చేసుకొని చక్కగా మా కార్తీక మాసం వనభోజనాన్ని సంపూర్ణంగా కంప్లీట్ చేసాం అన్నమాట. చక్కగా పిల్లలందరూ ఆడుకున్నారు చేలో. చుట్టూ మామిడి తోటలు, వాటరు చూశారు కదా ఎంత బాగుందో. చుట్టూ వరి పొలాలు, ఇలా అన్ని రకాలతో మేము మా కార్తీక మాసం వనభోజనాన్ని ఇలా చక్కగా కంప్లీట్ చేసామన్నమాట. చూడండి, అందరూ డిస్కస్ చేసుకుంటూ సరదాగా తింటూ ఉన్నారు. చూశారు కదా. దాని తర్వాత కూడా అందరూ అయిపోయిన తర్వాత సరదాగా మాట్లాడుకుంటూ ఈసారి ఇంకెక్కడికైనా వెళ్దామా అన్న డిస్కషన్ చేసుకుంటూ మంచిగా అందరూ ఎంజాయ్ చేశారన్నమాట. ఇదంతా అయిపోయిన తర్వాత పిల్లలు కూడా చక్కగా ఆడుకున్నారు. ఆడుకున్న తర్వాత సాయంత్రానికి మేము మా ఇంటికి వచ్చేసామన్నమాట. చూసారా మరి మా కార్తీక మాసం ఈ వనభోజనం మీకు ఎలా నచ్చింది? ఈ మామిడి తోటలో వనభోజనం నాకైతే ఫుల్ ఎంజాయ్మెంట్, చాలా బాగుంది. మరి మీ అందరికి కూడా నచ్చింది అనుకుంటున్నాను. లైక్ చేయండి. రావే ముక్కు గిల్లిపోవే సపోటా, రావే ముక్కు గిల్లిపోవే సపోటా. కొత్తిమీర కళ్యాణం కదండి. చేతులు తీసిన శివాంటి ముక్కు శివాంటి కళ్ళ ముత్త నేను. నేను పోటీ పడితే నేను ఎవరిని కాదు, అందరు అయిపోయారు. అమ్ములు కాలే అమ్ములు కాలే అమ్ములు కాలే అమ్ములు అమ్ములు కాలే అమ్ములు కాలే ఆగు ఆగు అమ్ములు కాలే. కోకోనట్ రావే ముక్కు గిల్లిపోవే, కోకోనట్ రావే ముక్కు గిల్లిపోవే, కోకోనట్ రావే ముక్కు గిల్లిపోవే. కొత్తిమీర కళ్యామా మీ అందరికీ మా కార్తీక మాసం వనభోజనం నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు సాత్విక లైఫ్ ఆఫ్ బ్లూమ్స్.